జీవితంలో నువ్వు ఆగిపోవాలి తప్ప నిన్ను ఆపేవారు ఎవరూ లేరు. చింతించడం అనేది ఊయల్లాంటిది. అది మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. పొందే అర్హత ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి, దానిని హక్కుగా భావించే వారికి కాదు. ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కావటానికి ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల పతనంతో కాకుండా మీ ఉన్నతి ద్వారా సాధించాలి. సంపాదనను బట్టి జీవన విధానం ఉంటుంది, ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి జీవితంలో సంతోషం ఉంటుంది. రేపటి రోజు భవిష్యత్తు బాగుంటుందనే భ్రమలో బ్రతికేటివే మనిషి జీవితం. మీరు నిన్న ఎలా ఉన్నారో కాదు, నేడు ఎంత ముందుకు వెళుతున్నారనేది ముఖ్యం. కొందరికి బాగా సిల్లీగా ఉండే చిన్న విషయాలు కూడా అతిపెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఎంత పెద్దవి అనిపిస్తాయంటే కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళ సమస్యల కంటే చిన్నవే అనుకుంటారు. సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. నిలకడలేని వారి కోసం నిలబడకు, నీకే ప్రమాదం. వాళ్ళు ఒడ్డున పడతారు, నిన్ను ఊపిలోకి తొక్కేస్తారు, జాగ్రత్త. మంచిని నమ్మిన వాళ్ళు నలిగిపోతున్నారు, మోసాన్ని, స్వార్థాన్ని, నటను నమ్మిన వాళ్ళు వెలిగిపోతున్నారు. అందం కొంతకాలమే ఉంటుంది, దానితో సాధించేది కూడా కొంతకాలమే ఉంటుంది. వ్యక్తిత్వం, బుద్ధి, గుణం, వీటితో సాధించేది శాశ్వతంగా తరాలు చెప్పుకునేలా ఉంటుంది. మనసును స్వాధీనపరుచుకున్న వారికి మనసే మిత్రుడు, మనసును అదుపులో ఉంచుకోలేని వారికి అదే శత్రువు. ఎంత చీకటిగా ఉన్నా నీలోని కాంతిని ఎప్పుడు నీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనసును గాయపరచకుండా ఉంటే చాలు. నీవు నీ లక్ష్యం వైపు ఒక్క అడుగు వేస్తే విశ్వం నీ వైపు 100 అడుగులు వేస్తుంది. నువ్వు నమ్మినప్పుడు దానికోసం కష్టపడు, ఎందుకంటే నువ్వు నమ్మినప్పుడు దానికి నీ కష్టం తోడైతే సాధించటం అసాధ్యం కానే కాదు. మనిషిగా పుట్టడం అద్భుతం, బతికి ఉండటం అద్భుతం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించక ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేయాలి. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోవద్దు. వీటికి దూరంగా ఉండాలి. ఉన్నత స్థానం పొందాలన్నా, గౌరవంగా బ్రతకాలన్నా 3 విషయాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఇతరుల ముందు తమను తాము ప్రశంసించుకోవద్దు. దీనివల్ల సమాజంలో వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది, నమ్మకాన్ని కోల్పోతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎదుటివారిలో తప్పులు వెతకటం మానుకోవాలి. ఇతరులలో తప్పులు వెతికేవారు తమలోని తప్పులను తెలుసుకోలేరని బోధిస్తుంది. అన్నీ ఉన్నప్పుడు కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు అర్థమవుతుంది నీ వాళ్ళు ఎవరు అని. మీ ఆత్మవిశ్వాసం, మీ శక్తి, మీ కష్టం మీ విజయానికి పునాది. గెలుపు సాధించాలంటే ముందుగా మనసు గెలవాలి. ఎదుటివారు చెప్పారు కదా అని ఒకవైపు నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. నాణ్యానికి 2 వైపులా ఉంటుందని మర్చిపోకు. ఏ మనిషికైనా నిజమైన గౌరవం లభించేది తనకున్న గుణాన్ని బట్టి, కానీ తన వెనుకున్న ధనాన్ని బట్టి కాదు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. నిజాలు మాట్లాడే వారికి ఉన్నంత విరోధులు మరెవరికి ఉండరు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను సమయం చాలు. బంధాలనేవి జీవితంలో బలంగా ఉండాలి, బలవంతంగా కాదు. డబ్బు ఉంటేనే ఇష్టపడేవాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించటం రాకపోతే ఒంటరిగా బ్రతకాల్సిందే.
అన్నీ ఉన్నప్పుడు నిన్ను ముందుకు నడిపేది ధైర్యం, ఏమీ లేనప్పుడు నిన్ను ముందడుగేసేలా చేసేది దైవం. ప్రతి అబద్ధం తర్వాత ఒక నిజం వెలుగులోకి వస్తుంది. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా నిజాన్ని నమ్మరు. ఇప్పుడు ఎంత గొప్పవారైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చిన వారే. అందుకే మొదటి మట్టి ఎక్కడానికి ఎప్పుడు భయపడద్దు. చుట్టూ ఉన్నది రంగుల ప్రపంచం. ఎవరికి వాళ్ళు అందరూ మంచివాళ్లే. అందరి మాటలు తీయగానే ఉంటాయి, కానీ అవసరమైనప్పుడే నిజస్వరూపాలు బయటపడతాయి. నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు. అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. ముందు ఎంతోమంది ధనవంతులు, బలవంతులు పుట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పోతూ పోతూ వెంట ఏదీ తీసుకెళ్లలేదు, వారి కర్మలు తప్ప. రేపు మీ పరిస్థితి అంతే. పని చేసేవారు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఏ పని చేయని వారు ఇతరుల తప్పులు వెతకటమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటారు. నిజాన్ని నిప్పులో కాల్చేసినా, సమాధిలో పూడ్చేసినా ఏదో ఒకరోజు కాలం దాన్ని వెలికి తీస్తుంది. నీ చుట్టూ తిరిగేవారంతా నీకు ఆత్మీయులని ఎప్పుడూ పొరపాటు పడకు. అందులో కొందరు నీ వెంటే తిరుగుతూ నీకే గోతులు తీస్తారు. వాస్తవం చెప్పేవాళ్ళు మొదట్లో నచ్చకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ నిజమే నిలుస్తుంది, నిజమే గెలుస్తుంది, నిజమే తెలుస్తుంది. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గర ఉన్న టికెట్కి విలువ ఉంటుంది. నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్తు కాగితమే. అందుకే ఆ విలువ కోల్పోయేలోపే నీ ప్రయాణానికి అర్థాన్ని వెతుక్కోవాలి. జీవితం 4 అక్షరాలే, కానీ అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ. అవసరానికి నీ దగ్గరే అగ్గిపెట్టి తీసుకొని ఏ చెయ్యో కాలితే నువ్వు ఇవ్వటం వల్లనే కాలింది అనే ప్రపంచం. కారుకు బ్రేకులు లేకపోతే ప్రమాదం తప్పదు. జీవితంలో సంస్కారం మరియు మర్యాద లేకపోతే మనిషి పతనం తప్పదు. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీతానికి లొంగరు. జీతానికి లొంగిపోయిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఒకరికి ప్రశాంతత దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. జీవితంలో మీరు ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది మీపై ఆధారపడి ఉంటుంది. తనను తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తారు. ఏదో ఒక ఉదయం ఖచ్చితంగా బదులిస్తుంది నువ్వు పడే ప్రతి కష్టానికి. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. పరిస్థితులను గెలవటం కోసం మీరు మనుషులుగా ఓడిపోకూడదు. గెలవాలంటే ఎదురొచ్చే అవకాశాన్ని అందుకోవటమే కాదు, వెనుకొచ్చే ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారి విజయ రహస్యం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడమే. ఏది మర్చిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి, ఏం ఆలోచించాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. ప్రపంచంలో అందరినీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవారికి ధనికులకు ఒకేలా ఉంటుంది. ఇది ఎవరికీ తల వంచదు. తాళం తలను పగలగొట్టినా కానీ వేరే తాళం చెవితో తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. లోపాలను మాత్రమే చూసే కళ్ళు లోకంలోని ఏ అందాన్ని చూడలేవు. దూరం తెలియని దారుల్లో ప్రయాణం మొదలు పెడితే దూరం చేరుస్తాయి, కానీ తీరం మాత్రం చేర్చవు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్లే మాటలు ఎక్కువైతే పరిచయాలు చులకనవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.